ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా, తెలివైన వాళ్ళు, చాలామంది జ్ఞానులు ఉన్నారు. అయినా సరే ఐక్యరాజ్య సమితి ఎవరిని గుర్తించింది అంటే ప్రపంచంలోని అంబేద్కర్ని గుర్తించి అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డేగా జరుపుకోండి అని ఒక తీర్మానం చేసింది. అంటే ఇది చాలా గర్వకారణం. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమవుతారు? విశ్వగురువులు అవుతారు. అంటే ప్రపంచానికే విశ్వగురువులు, పాఠాలు చెప్పగలిగే శక్తివంతమైన సిద్ధాంతాలను అందించిన మహనీయులు వాళ్ళిద్దరు. కాబట్టి నేను వచ్చిన ముగింపు ఏమిటంటే మానవ జాతి మొత్తాన్ని, ఒకరోజు మీకు అర్థమైనా కాకపోయినా ఈ ప్రశ్నల కన్నా అర్థమైతే ఒకరోజు రాసుకోగలిగితే రాసుకోండి. మానవ జాతి మొత్తం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ దేశంలో పుట్టినా ఏకకాలంలో రెండు లోకాల జీవితాన్ని జీవిస్తుంటారు. ఒక లోకం మానసిక లోకం, ఇంకొక లోకం భౌతిక లోకం. భౌతికం అంటే ఆర్థికం, సాంఘికం, రాజకీయం ఇవన్నీ. మానసికం అంటే ఈ మతము, దేవుళ్ళు, ఈ వ్యవహారాలు, మానసిక జీవితం. ఈ మానసిక జీవితాన్ని సుసంపన్నంగా జీవించడానికి అవసరమైన సిద్ధాంతాన్ని గౌతమ బుద్ధుడు అందించున్నాడు. ఈ భౌతిక జీవితం, సాంఘిక జీవితం, ఆర్థిక జీవితం, రాజకీయ జీవితం సుసంపన్నంగా జీవించడానికి అవసరమైన సిద్ధాంతాలన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. వీళ్ళిద్దరూ ప్రపంచ ప్రజల విముక్తికి, ఈ ఇద్దరు తత్వవేత్తలు వీళ్ళ టీచింగ్స్ సరిపోతాయి. అందుకని వీళ్ళు విశ్వ గురువులే కాకుండా ప్రపంచ పీడిత ప్రజల విముక్తి తత్వవేత్తలు వీరు. అంటే ఒకరు మానసిక విముక్తి ప్రదాత, ఇంకొకరు భౌతిక విమోచన ప్రదాత. కొంచెం వీళ్ళకి అర్థమైనా కాకపోయినా చెప్తుండ. ఇది నేను వచ్చిన ముగింపు. వీళ్ళిద్దరు సరిపోతారండి. చాలామందిని తత్వవేత్తలు చదివాను, చాలామంది రాజనీతిజ్ఞులు చదివాను. అంటే నేను 80లో టీచర్గా చేరా. 80లో, ఇప్పుడు 2025 టీచర్గా చేరినప్పటి నుండి మొదలుపెట్టా చదవడం. అంటే అప్పుడు చదవక తాలూకే టీచర్ అయిపోయాను నేను. చదవక తాలూకే టీచర్ ఎవరు అవుతారా? నేను అయ్యా చదవకనే. నేను టీచర్ అయ్యే నాటికి నాకేం జ్ఞానం లేదు. ఎందుకు లేదు అంటే ఏదో టు పాస్ అన్నట్టు, ఏదో ఈ తరగతి చదివితే ఈ తరగతికి పోతాం, ఈ తరగతి చదివితే ఈ తరగతికి పోతామంటారు, ఇది చదివితే ఇది అవుతారంటే. ఇప్పుడు 3వ తరగతి అనుకో, 3 అయితే ఏమవుతుందమ్మా? 4 అయితే 7వ తరగతి వాడిని అడిగామనుకో, 5వ తరగతి ప్రశ్న నాకు తెలియదు అంటారు కదా. చదివాళ్ళు 5